చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుయుక్తులు చూసినప్పుడు ఇటువంటి వ్యక్తిని నడి రోడ్డు మీద పెట్టి కాల్చినా కూడా తప్పలేదు అని చెప్పి కూడా అనిపిస్తా ఉంది. ఎక్కడ కనపడితే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని చెప్పులతో కొడితేనే అప్పుడు కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారికి ఏదైనా చెప్పులు చూపిస్తే ఆయనకు నచ్చలేక ఇష్టం కాదు సార్. ఈసారి చెప్పులు చూపించద్దండి. ఇంట్లో చీపులు ఉంటాయి కదా, సిగ్గుతో తల ఉంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తా ఉన్నాం, ఎల్లకాలం ఈ మాదిరిగానే ఉండదు. ఖచ్చితంగా మీకు కూడా ఇదే పరిస్థితి వచ్చే రోజులు కూడా త్వరలోనే ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా. ప్రసక్తే లేదు. మరి ఎస్ఐ అయినా పర్వాలా, ఎంఆర్ఓ అయినా పర్వాలా, వాళ్ళంతా కాదైనా పర్వాలా, తప్పించుకోకుండా వెంటాడి రాబో రోజుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గుర్తింపుకోవడం అధికారులు హెచ్చరిస్తున్నాం. ఏదైతే నేను మాట్లాడానో ప్రతి మాట కాదు, ప్రతి అక్షరాలకి కట్టుబడి ఉన్నా. రెండే రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవ్వరిని మర్చిపోను. ముఖ్యమంత్రిని పట్టుకుంటున్నాను. ఇల్లు కూడా సెంట్రల్ జైలు తీసుకొని పోయే కార్యక్రమం కూడా చేస్తాం.